హాయ్ అండి. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. అందరూ హోలీ పండుగ జరుపుకున్నారనుకుంటున్నాను. మేమైతే ఇలా జరుపుకుంటున్నాం. చిన్న పిల్ల కదండీ! బయట రంగులైతే మంచిది కాదు అని చెప్పి నేనే కార్న్ ఫ్లవర్ తీసుకొచ్చి ఇంట్లో తయారు చేస్తున్నాను. కార్న్ ఫ్లవర్ తీసుకొని చక్కగా దానిలో రంగులు కలుపుకొని ఎండపెట్టుకోవాలి ఒక రోజంతా. 2 రోజులు ఎండబెట్టుకుంటే ఇంకా బాగా పొడి పొడిగా వచ్చిద్ది. నాకైతే గుర్తులేదండి. ఆ ముందు రోజే గుర్తొచ్చింది. అందుకని చెప్పి హడావిడిగా కార్న్ ఫ్లవర్ తీసుకొచ్చి రంగులు కలపాల్సొచ్చింది. అదే ముందే గుర్తుండుంటే చక్కగా పువ్వులయి తీసుకొచ్చి కలిపేదాన్ని. హోలీ పండుగంటే తెలిసిందే కదండీ! చిన్న పిల్లలకి ఎంతిష్టమో. మా అమ్మాయయితే ఇంకా రంగులు చూసిన దగ్గర నుంచి ఆమె ఆనందానికి అంతే లేదు. చక్కగా మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఎటువంటి దిగులు లేకుండా ఆడుకోవచ్చు. కంట్లో పడింది, నోట్లో పడింది అన్న బాధ లేకుండా. ఆ రంగులు గూడా చక్కగా స్నానం చేయంగాల్నే వదిలిపోయినియి. అదే బయట రంగులైతే అస్సలు వదలవు. కంట్లో పడినా, నోట్లో పడినా ఏమన్నా ప్రాబ్లమ్ అయిద్దని చెప్పి ఏ గోల లేకుండా ఉండిద్ది. పిల్లల్ని ఇలా వదిలేస్తే ఎంతసేపయినా ఆడుకుంటారు. ఒక రోజంతా అస్సలు అలసిపోకుండా ఆడుకుంటూనే ఉంటారు. అంతే హోలీ పండుగంటే అంతే కదండీ! చూడండి ఎలా ఆడుకుంటుందో. అప్పుడప్పుడు సరదాగా వాళ్ళని ఇలా వదిలేయాలి. చక్కగా ఆడుకుంటారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.